ఈరోజు కేటీఆర్ గారు మూసీ నది గురించి మాట్లాడతారు. మూసీ నది చేయడం కోసం కారణం ఏంటి అంటే వరదలు వచ్చినప్పుడు కనీసం హైదరాబాద్లో నడిచే పరిస్థితి లేనటువంటి కార్యక్రమం ఉంటుంది. అది వరదల కారణంగానే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఈరోజు హైడ్రా పెట్టారంటే దానికి కూడా పెద్ద కమిటీ వేసి ఒక 12 మంది అఫీషియల్స్ కమిటీ వేసి దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అది కూడా పర్యవేక్షణలోనే నడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఆ ఫ్లడ్ల కారణం కానీ ఆ వరదల వల్ల ఆ స్మెల్ అదంతా చికాకులుండి రోడ్లు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే దీనికి శాశ్వత పరిష్కారం కోసం మూసీ నదిని ఇది శుద్ధిపరిచే విధానంలో ఉన్నారు తప్ప ఇది ఏమి పార్టీ స్వలాభం కోసం కాదు, ప్లాట్లు చేసేది కాదు, ఇది అట్లాంటివి ఏం లేవు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా ప్రజల పక్షాన చేస్తూ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో అందులో 90% పూర్తి చేశారు. కాబట్టి తర్వాత ఏదైతే మిగతాయి ఉన్నాయో అవి కూడా సక్సెస్ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలో కృషి చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలలో రాబందుల పాలన, కుటుంబ పాలన తప్ప ఒక జాబు లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. వాళ్ళు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. తర్వాత ఏ విధమైన ఒక్క డిఎస్సీ లేదు, ఒక జాబు లేదు, ఏం లేదు. లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరులకు కూడా కనీసం చూసుకున్నటువంటి పరిస్థితి. స్తూపం కట్టారు, పద్ధతిగా ఉంది. కానీ ఆ అమరవీరులు త్యాగం చేసినటువంటి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి కనీసం వాటి ఊసే ఎత్తనటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ఉద్యమకారులను అడ్డుపెట్టుకొని తెలంగాణ తీసుకొచ్చింది నేనే జాతిపిత అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఏమైనా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిందా? దానికోసం విద్యార్థులు జీవితాలు ఆగం చేసుకున్నారు. విద్యాసంఘ నాయకులు అందరూ కూడా చాలా ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఆయన ఉద్యమ నాయకులకి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు మాట్లాడడానికి అర్హత లేదు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లేదు. ఈరోజు పట్టుమని 10 నెలలు కాకముందే 4-5 ఉద్యోగ నోటిఫికేషన్లు పడ్డాయి. భర్తీ చేయడం కూడా జరిగింది. పెండింగ్ ఉన్న ఉద్యోగాలు కూడా తీయడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.